Namaste, my dear all JLM aspirants. Welcome to this session. Previous session లో మనం AC సర్క్యూట్ సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ అన్ని క్విక్ రౌండ్ అప్ లో మనం చూసాం. అయితే ఆ సెషన్ లో మనం కొన్ని ఫార్ములాస్ ని మరి కన్సిడర్ చేయడం జరిగింది. మరి ఈ సెషన్ 2 లో ప్యూర్లీ R సర్క్యూట్, ప్యూర్లీ L సర్క్యూట్, ప్యూర్లీ C సర్క్యూట్, RL సర్క్యూట్, RC సర్క్యూట్, RLC సర్క్యూట్ వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చూద్దాం. సో మీకు ముందే చెప్పిన విధంగా మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ సెషన్స్ మీకు ఎంతో ఉపయుక్తమైనవి. మీరందరూ కూడా ఈ సెషన్ని జాగ్రత్తగా వాచ్ చేస్తూ మరి నోట్స్ తీసుకొని ప్రతి పాయింట్ కూడా మీరు క్షుణ్ణంగా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు ఈ షార్ట్ నోట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి డోంట్ మిస్ అవుట్ దీస్ సెషన్స్. సో ముందుగా మనం ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ కాంబినేషన్ సర్క్యూట్స్ ఏంటంటే ముందుగా మనం ఆ ప్యూర్ సర్క్యూట్ తీసుకుందాం. ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్, ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్, ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్స్. ఫస్ట్ మనం ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ యొక్క ఏసీ అనాలిసిస్ చూద్దాం. ఏసీ అనాలిసిస్ అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక ప్యూర్ రెసిస్టర్కి ఒక సైనుసాయిడల్ ఏసీ వోల్టేజ్ సోర్స్ని అప్లై చేసి దాని యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తున్నాం. దాని గుండా పోతున్న కరెంట్ ఏంటి, అది కన్జ్యూమ్ చేసుకున్నటువంటి యావరేజ్ పవర్ ఎంత, మరి మనం అప్లై చేసిన వోల్టేజ్, దాని ద్వారా సప్లై చేయబడుతున్న కరెంట్, వాటి మధ్య రిలేషన్ ఏంటి, ఒక రెసిస్టర్లో వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మరి ఆ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఒక ప్యూర్ రెసిస్టర్ తీసుకున్నాం, దాని యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ R, దానికి మనం ఒక సైనుసాయిడల్ వోల్టేజ్ సోర్స్ని అప్లై చేస్తే V of t is equal to Vm sin omega t ని అప్లై చేస్తే దీని ద్వారా సప్లై చేయబడుతున్న కరెంట్ ఏమవుతుంది, అది కూడా సైనుసాయిడల్ కరెంటే I of t అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ప్యూర్ రెసిస్టర్కి సైనుసాయిడల్ ఏసీ వోల్టేజ్ సోర్స్ని అప్లై చేస్తే చూడండి, ముందుగా మనం అప్లై చేసిన వోల్టేజ్ V of t is equal to Vm sin omega t. దీని ద్వారా సప్లై చేయబడే కరెంట్ ఏంటమ్మా, I of t is equal to ఏ ఫామ్లో ఉంటుంది, Im sin omega t, Im sin omega t ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మరి Vm అంటే వోల్టేజ్ యొక్క పీక్ వాల్యూ, ఇక్కడ Im అంటే చూడండి కరెంట్ యొక్క పీక్ వాల్యూ. Imని ఎలా కనుక్కుంటామంటే Im ఆల్రెడీ మనకు Vm తెలుసు, నెక్స్ట్ రెసిస్టర్ వాల్యూస్ కూడా నోన్ వాల్యూ కాబట్టి Im is equal to Vm by R, Im is equal to Vm by R. ఇప్పుడు మనం ఇన్స్టాంటేనియస్ పవర్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాంటేనియస్ పవర్ గురించి మనం మాట్లాడుకుంటే P of t is equal to సింపుల్గా V of t into I of t. V of t into I of t. V of t ఏంటి, Vm sin omega t, I of t Im sin omega t. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది, మనకి Vm Im sin స్క్వేర్ omega t. సో ట్రిగనామెట్రిక్ రిలేషన్స్ వాడి దీన్ని సింప్లిఫై చేస్తే గుర్తుపెట్టుకోండి. సో మీరు దీని యొక్క సింప్లిఫికేషన్ ఏం తెలుసుకోని అవసరం లేదు. సో 1/2 ఇంటూ Vm ఇంటూ Im 1 minus cos 2 omega t, 1 minus cos omega t. చూడండి, ఇక్కడ మనకి వోల్టేజ్ మరియు కరెంట్ ఎక్స్ప్రెషన్లో మనకి ఫ్రీక్వెన్సీ ఒమేగా ఉంది, ఇక్కడ ఒమేగా, కానీ పవర్ ఎక్స్ప్రెషన్లో ఫ్రీక్వెన్సీ 2 ఒమేగా ఉంది. అంటే పవర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా వోల్టేజ్ లేదా కరెంట్ ఫ్రీక్వెన్సీకి డబల్ ఉంటుంది, పవర్ ఫ్రీక్వెన్సీ. సో పవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ double to the frequency of voltage or current. నెక్స్ట్ యావరేజ్ పవర్ కనుక మనం తీసుకుంటే రెసిస్టర్ కన్జ్యూమ్ చేసుకున్నటువంటి యావరేజ్ పవర్ వచ్చేసి Vm Im by 2. సో దీన్ని మనం ఏమంటే, సో Vm Im by 2ని మనం Vm by √2 ఇంటూ Im by √2గా రాసుకుంటే మీకు తెలుసు Vm by √2 అనేది VRMS వాల్యూ, Im by √2 అనేది IRMS వాల్యూ. సో VRMS ఇంటూ IRMS. సో కాబట్టి యావరేజ్ పవర్ ఫార్ములా ఏంటి, Vm Im by 2 లేదా VRMS ఇంటూ IRMS. మరి రెసిస్టర్ విషయంలో కనుక మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ కనుక మనం చూసినట్లయితే సో ఇది V, రైట్. మరి అప్లై చేసిన వోల్టేజ్ మరియు కరెంట్లు ఎలా ఉంటాయంటే సేమ్ పేజ్లో ఉంటాయి. ఇది కరెంట్ సేమ్ పేజ్లో ఉంటాయి. మీరు ఎక్స్ప్రెషన్ కనుక గమనించినట్లయితే V of t is equal to Vm sin omega t, ఇక్కడ ఎటువంటి ఫేజ్ యాంగిల్ లేదు. అంటే ఈ మనం అప్లై చేసిన వోల్టేజ్ అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతా ఉంది.
మరి కరెంటు కూడా మరి ఫేజ్ యాంగిల్ లేదు, కరెంటు కూడా 0 దగ్గర స్టార్ట్ అవుతా ఉంది, అంటే రెండు కూడా ఒకే ఫేజ్లో ఉన్నాయి, రెండు కూడా ఒకే ఫేజ్లో ఉన్నాయి. సో చూడండి ఇది V ఆఫ్ t అనుకుంటే కరెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, కరెంట్ వచ్చి ఈ విధంగా, అంటే కరెంటు మరియు వోల్టేజ్ మనం అప్లై చేసిన వోల్టేజ్ మరియు కరెంట్ వచ్చేసి ఒకే ఫేజ్లో ఉన్నాయి. V, Iలు V and I are in same phase. V and I are in same phase. సేమ్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, θ ఈజ్ ఈక్వల్ టు 0 degrees. దెన్ పవర్ ఫ్యాక్టర్ cos θ ఈజ్ ఈక్వల్ టు cos 0 ఈజ్ ఈక్వల్ టు 1. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుంది మనకి, ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ అయినప్పుడు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వస్తుంది మనకు. ఒక ఏసీ సర్క్యూట్లో ఇక్కడ వోల్టేజ్ మరియు కరెంట్లు ఒకే ఫేజ్లో ఉన్నాయి. క్లియర్గా వోల్టేజ్ ఎక్కడ స్టార్ట్ అయిందో కరెంట్ కూడా అక్కడే స్టార్ట్ అయింది, ఎక్కడ టర్మినేట్ అయిందో అక్కడే టర్మినేట్ అయింది. సో ఈ విధంగా చూస్తే మనం అప్లై చేసిన వోల్టేజ్ కరెంట్లు రెండు కూడా ఒకే ఫేజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ గురించి. మరి ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ గురించి మాట్లాడుకుంటే చూడండి, ఇక్కడ ప్యూర్లీ ఎల్ సర్క్యూట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ప్యూర్ ఇండక్టర్కి చూడండి, ప్యూర్ ఇండక్టర్కి మనం సైనుసాయిడల్ ఏసీ వోల్టేజ్ని అప్లై చేస్తున్నాం. V ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t తీసుకుంటే ఇక్కడ చూడండి, దీని ద్వారా సప్లై చేయబడుతున్న కరెంట్ కూడా సైనుసాయిడల్ కరెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ రాద్దాం చూడండి. మనం అప్లై చేసిన వోల్టేజ్ V ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t. దీని ద్వారా అంటే ఇండక్టర్ గుండా ఫ్లో అవుతున్న కరెంట్ I ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు Im sin omega t. ఇక్కడ చూడండి, ఇండక్టర్ గుండా ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ కొంత ఫేజ్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎంతంటే 90 degrees లాగింగ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ Im sin omega t ఇక్కడ మనకి ఏమవుతుందంటే -90 degrees. అంటే క్లియర్గా కరెంట్ అనేది లాగింగ్లో ఉందని అర్థమైపోతుంది. ఇక్కడ మైనస్ యాంగిల్ వచ్చి మనకి లాగింగ్ సూచిస్తుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మరి Im వాల్యూ ఏంటి, Im ఈజ్ ఈక్వల్ టు Vm బై XL. XL ఈజ్ inductive reactance. XL is inductive reactance. XL is equal to omega into L. XL is equal to omega into L లేదా ఒమేగా వాల్యూ ఆల్రెడీ మీకు తెలుసు 2πfl. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ ని కనుక్కోవాలంటే మనం యూస్ చేసే ఫార్ములా ఏంటి, ఒమేగా L లేదా 2πfl. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్స్టాంటేనియస్ పవర్ కనుక మనం చూడండి P of t is equal to చూడండి V of t into I of t. సో V of t I of t మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా మనకి చూడండి 1/2 into Vm Im into sin 2 omega t. మళ్ళీ మనకు ప్రూవ్ అయిపోయింది ఇక్కడ పవర్ ఫ్రీక్వెన్సీ అనేది వోల్టేజ్ లేదా కరెంట్ ఫ్రీక్వెన్సీకి డబల్ ఉంటుంది. ఇది ఇన్స్టాంటేనియస్ పవర్ ఫార్ములా. మరి ఇండక్టర్ కన్జ్యూమ్ చేసుకున్నటువంటి యావరేజ్ పవర్ వచ్చేసి 0. సో మరి ఇండక్టర్స్ విషయంలో చూడండి, ఇక్కడ పవర్ మనం వోల్టేజ్ కరెంట్ రిలేషన్ కనుక చూసినట్లయితే వేవ్ ఫామ్ చూద్దాం. మనం చూసినట్లయితే ఇది మనము అప్లై చేసినటువంటి వోల్టేజ్ V ఆఫ్ t. బట్ కరెంట్ మాత్రం సో ఇది 90 degrees అనుకుంటే 90 degrees లాగింగ్లో ఉంటుంది. 90 degrees తర్వాత స్టార్ట్ అవుతుంది కరెంట్ వేవ్ ఫామ్. అంటే ఇక్కడ ఈ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 90 degrees. సో క్లియర్గా మనం చెప్పొచ్చు, ఫేజర్ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే మనం వోల్టేజ్ రిఫరెన్స్గా తీసుకుంటే కరెంట్ అనేది 90 degrees వెనకబడి ఉంటుంది, లాగింగ్లో ఉంటుంది. దీన్ని ఏం చెప్పొచ్చు మనం, I lags V by 90 degrees. మరి పవర్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే క్లియర్గా మనకు తెలుస్తుంది, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు cos θ ఈజ్ ఈక్వల్ టు cos 90 ఈజ్ ఈక్వల్ టు 0 పవర్ ఫ్యాక్టర్. కానీ ఇది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, 0 పవర్ ఫ్యాక్టర్ లాగ్. ఇవి ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ సంబంధించినవి. మరి ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్ కనుక తీసుకున్నట్లయితే ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్కి ఒక ఏసీ సైనుసాయిడల్ వోల్టేజ్ సోర్స్ని అప్లై చేస్తే, సో ఒక ప్యూర్ కెపాసిటర్ తీసుకున్నాం, దానికి ఒక సైనుసాయిడల్ ఏసీ వోల్టేజ్ సోర్స్ అప్లై చేస్తున్నాం. సో V ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t. దీని ద్వారా సప్లై చేయబడే కరెంట్ వచ్చేసి మనకు I ఆఫ్ t. చూడండి, మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ V ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t. దెన్
దీని ద్వారా సప్లై చేయబడుతున్న కరెంట్ I of t is equal to Im sin. సో కెపాసిటర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ కూడా కొంత ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ కలిగి ఉంటుంది, ఫేజ్ డిఫర్ అయి ఉంటుంది. ఒమేగా టీ ప్లస్ 90 ఇక్కడ ఇది లీడింగ్ యాంగిల్ చూస్తుంది. సో ఇక్కడ చూడండి మీకు మరి ఐఎం వాల్యూ, పీక్ వాల్యూ ఆఫ్ ది కరెంట్ ఎలా ఫైండ్ చేస్తాం? పీక్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్ బై XC. మరి XC ఈజ్ ఈక్వల్ టు, XC అంటే ఏంటి? కెపాసిటివ్ రియాక్టెన్స్. XC స్టాండ్స్ ఫర్ కెపాసిటివ్ రియాక్టెన్స్. సో కెపాసిటర్ గుండా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు కెపాసిటర్ ఆ ఏసీ కరెంట్ని ఎంత అపోజ్ చేస్తుంది అని తెలిపేదే మనకు కెపాసిటివ్ రియాక్టెన్స్. సో కెపాసిటివ్ రియాక్టెన్స్, మరి కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎలా కనుక్కుంటాం? XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. ఇక్కడ చూడండి వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. XL అనేది ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. సో XL1/XL2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ F1/F2. అదే మనం కెపాసిటివ్ రియాక్టెన్స్ విషయానికి వచ్చినప్పుడు కెపాసిటివ్ రియాక్టెన్స్ వచ్చేసి ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. XC1/XC2 ఈజ్ ఈక్వల్ టు F2/F1. నెక్స్ట్ మన ఇన్స్టాంటేనియస్ పవర్ గురించి మనం మాట్లాడుకుంటే, P of t ఈజ్ ఈక్వల్ టు V of t ఇంటూ I of t. సో ఈ రెండు ఎక్స్ప్రెషన్ మల్టిప్లై చేస్తే మనకి ఇన్స్టాంట్ పవర్ వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే 1/2 ఇంటూ Vm ఇంటూ Im ఇంటూ sin 2ωt. వన్స్ అగైన్ మళ్ళీ ప్రూవ్ అయింది మనకి పవర్ ఫ్రీక్వెన్సీ అనేది వోల్టేజ్ లేదా కరెంట్ ఫ్రీక్వెన్సీకి డబల్ ఉంటుంది. మరి యావరేజ్ పవర్ మళ్ళీ ఇక్కడ చూడండి, ద యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ బై కెపాసిటర్ ఫర్ వన్ కంప్లీట్ సైకిల్. ఒక కంప్లీట్ సైకిల్లో కెపాసిటర్ కన్జ్యూమ్ చేసుకున్నటువంటి యావరేజ్ పవర్ ఎంత అంటే 0. సో సేమ్ ఇదే పాయింట్ మనం ఇండక్టర్ విషయంలో కూడా తీసుకుందాం. ఒక కంప్లీట్ సైకిల్లో ఒక ఇండక్టర్ కన్జ్యూమ్ చేసుకున్నటువంటి యావరేజ్ పవర్ వచ్చేసి 0. సో నెక్స్ట్ మనం చూడండి వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య రిలేషన్షిప్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇది మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్గా తీసుకుంటే చూడండి కదా. సో దిస్ ఈస్ అప్లైడ్ వోల్టేజ్ V of t. మరి కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. కరెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది -90 డిగ్రీస్, అంటే ఒక 90 డిగ్రీస్ ముందే ఉంటుంది, అంటే కరెంట్ లీడింగ్లో ఉంది. సో ఫేజర్ డయాగ్రామ్ కనుక తీసుకున్నట్లయితే ఇది మనం అప్లై చేసిన వోల్టేజ్ V, ఇది కరెంట్ I. సో 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంది. I leads voltage by 90 డిగ్రీస్, కాబట్టి దీన్ని లీడింగ్ సర్క్యూట్ అంటారు. మరి పవర్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు cos θ ఈజ్ ఈక్వల్ టు cos 90 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 పవర్ ఫ్యాక్టర్ లీడ్. రైట్, ఇప్పుడు మనం సిరీస్ RL సర్క్యూట్ గురించి మనం మాట్లాడుకుందాం. సిరీస్ RL సర్క్యూట్ గురించి, సిరీస్ RL సర్క్యూట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ప్యూర్ సర్క్యూట్ కాకుండా కాంబినేషన్ సర్క్యూట్తో డీల్ చేస్తున్నాం. ఈ సర్క్యూట్లో రెండు ఎలిమెంట్స్ రెసిస్టర్ మరియు ఇండక్టర్లు మరి సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. ఈ మొత్తం సిరీస్ కాంబినేషన్ని మనం ఒక సైనుసాయిడల్ ఏసీ వోల్టేజ్ సోర్స్ ద్వారా ఎక్సైట్ చేస్తున్నాం. సో మనం అప్లై చేసినటువంటి ఏసీ వోల్టేజ్ని V of t ఈజ్ ఈక్వల్ టు Vm sin ωt అనుకుంటే దీని ద్వారా సప్లై చేయబడుతున్న కరెంటు I of t అవుతుంది. సో అప్లై చేసిన వోల్టేజ్ యొక్క RMS వాల్యూని క్యాపిటల్ V అనుకుంటే నెక్స్ట్ మరి ఈ సిరీస్ కాంబినేషన్ గుండా ఫ్లో అవుతున్నటువంటి RMS కరెంట్ క్యాపిటల్ I అనుకుంటే ఎప్పుడైతే ఈ క్యాపిటల్ I అనేది ఈ కరెంటు రెసిస్టర్ మరియు ఇండక్టర్ల కాంబినేషన్ గుండా ఫ్లో అవుతుందో రెసిస్టర్ మరియు ఇండక్టర్లు రెండు కూడా మరి వోల్టేజ్ డ్రాప్లు ప్రొడ్యూస్ చేస్తాయి, VR మరియు VL. VR అనేది రెసిస్టర్ ప్రొడ్యూస్ చేసిన వోల్టేజ్ డ్రాప్, VL అనేది ఇండక్టర్ ప్రొడ్యూస్ చేసిన వోల్టేజ్ డ్రాప్. సో ముందుగా మనం తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫస్ట్ ఫర్ సిరీస్ RL సర్క్యూట్. ఇన్ సిరీస్ RL సర్క్యూట్ వాట్ ఈస్ ద ఇంపీడెన్స్? ఇంపీడెన్స్ ఏంటి? ఇంపీడెన్స్ అంటే ఏంటంటే చూడమ్మా, ఒక ఏసీ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఏసీ కరెంట్కి మొత్తంగా ఎంత అపోజిషన్ ఉందో ఆ అపోజిషన్ని మనం ఇంపీడెన్స్ అంటాం. ఇంపీడెన్స్ని మనం జెడ్తో చూస్తాం. సిరీస్ RL సర్క్యూట్లో ఇంపీడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ JXL, లేదా Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ JXL ఏంటి? ఒమేగా ఎల్. ఇప్పుడు మనం ఇంపీడెన్స్ ట్రయాంగిల్ తీసుకుందాం అనుకోండి. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి మూడు పారామీటర్స్ ఇంపీడెన్స్, రెసిస్టెన్స్ అండ్ XL మూడింటిని కూడా మూడు ఫేజర్స్గా రిప్రజెంట్ చేయొచ్చు.
సో ఇంపీడెన్స్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇంపీడెన్స్ ట్రయాంగిల్. నెక్స్ట్ సో రెసిస్టెన్స్ని రిఫరెన్స్ ఫేజ్ గా తీసుకున్నాం మనం. ఇక్కడ ఎక్సెల్ అంటే ఎక్సెల్ మన ఫేజర్ని డ్రా చేయాలంటే మనం ఆ ఫేజర్ని 90 degrees రొటేట్ చేయాల్సి ఉంటుంది, ఫేజ్ రొటేట్. అంటే ప్లస్ జే అనేది 90 degreesని సూచిస్తే మైనస్ జే అనేది -90 degrees సూచిస్తుంది. సో మనం పైకి తీసుకుంటే +90, కింద తీసుకున్నట్లయితే -90. సో ప్లస్ జే కాబట్టి ఇక్కడ ప్లస్ జే ఎక్సెల్. సో క్లియర్గా మనకి ఇది ఇంపీడెన్స్ జెడ్ అనేది రిఫరెన్స్తో చేస్తున్న యాంగిల్ థీటా అనుకుంటే చూడండి ఇక్కడ. సో క్లియర్గా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఎక్సెల్, మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సెల్ స్క్వేర్, లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. దెన్ టీటా ఏంటమ్మా, టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్. ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏంటి ఎక్సెల్ బై రియల్ పార్ట్ ఏంటి ఆర్, ఎక్సెల్ బై ఆర్. సో ఈ విధంగా మనం ఈ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ నుంచి మనం కూడా మనం ఫేజ్ యాంగిల్ కనుక్కోవచ్చు. అదేవిధంగా మనం వోల్టేజ్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్లయితే వోల్టేజ్ ట్రయాంగిల్, ఇక్కడ మనకి ఈ సర్క్యూట్లో 3 వోల్టేజ్ ఉన్నాయి. మనం అప్లై చేసిన వోల్టేజ్ ఒకటి రెసిస్టర్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వోల్టేజ్ డ్రాప్ విఆర్, ఇండక్టర్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతున్న వోల్టేజ్ డ్రాప్ విఎల్. ఈ మూడింటిని 3 ఫేజెస్గా రిప్రజెంట్ చేస్తే వోల్టేజ్ ట్రయాంగిల్ వస్తుంది. సో వోల్టేజ్ ట్రయాంగిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, విఆర్ సేమ్ రెసిస్టర్ అంటే రెసిస్టర్ వోల్టేజ్, నెక్స్ట్ ఇండక్టర్ వోల్టేజ్ డ్రాప్ బిఎల్, జేవిఎల్. ఇది టోటల్గా మనం అప్లై చేసిన వోల్టేజ్ వి. సో క్లియర్గా V ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ జేవిఎల్. సో ఇది రిలేషన్ మనకు సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్లో వోల్టేజ్ రిలేషన్ అంటే V ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ జేవిఎల్. సో మాడ్యులస్ ఆఫ్ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ విఎల్ బై విఆర్. అదేవిధంగా మనం పవర్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్లయితే పవర్ ట్రయాంగిల్ సో సేమ్ రియల్ పవర్ P, సో ఇండక్టివ్ రియాక్టివ్ పవర్ JQL, ఇది S. ఈ విధంగా వస్తుంది మనకి టీటా. సో S ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ JQL మాడ్యులస్ ఆఫ్ S అంటే అపారెంట్ పవర్, P అంటే రియల్ పవర్, Q అంటే రియాక్టివ్ పవర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ QL స్క్వేర్. టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ QL బై రియల్ పార్ట్ P. ఒకసారి మనం ఈ పవర్స్ గురించి మాట్లాడుకుంటే P ఈజ్ నోన్ యాజ్, Pని మనం యాక్టివ్ పవర్ అనొచ్చు, యాక్టివ్ పవర్ అంటాం, లేదా ఆర్ రియల్ పవర్ ఆర్ ట్రూ పవర్. ఇవన్నీ కూడా మరి యాక్టివ్ పవర్కి ఉన్నటువంటి నేమ్స్ ఆర్ వాట్ఫుల్ పవర్, ఎందుకంటే వీటిని వాట్స్లో మెజర్ చేస్తాం మనం. యూనిట్స్ వచ్చేసి క్లియర్గా యూనిట్స్ వాట్స్ వాడచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఇంకా ఎక్కువ ఉంటే కిలో వాట్స్ వాడతాం, ఇంకా ఎక్కువ ఉంటే మెగావాట్స్ కూడా మనం వాడతాం. క్యూ స్టాండ్స్ ఫర్, ఇక్కడ క్యూని రియాక్టివ్ పవర్ అంటారు, రియాక్టివ్ పవర్. దీన్ని వాట్ లెస్ పవర్ అని కూడా అంటారు, వాట్ లెస్ పవర్, రైట్. సో రియల్ పవర్ కాన్సెప్ట్కి ఆపోజిట్ కాబట్టి దీన్ని వాట్ లెస్ పవర్ అంటారు. సో దీని యొక్క యూనిట్స్ వచ్చేసి వోల్ట్ యాంపియర్ రియాక్టివ్ ఆర్ కిలో వోల్ట్ యాంపియర్ రియాక్టివ్ ఆర్ మెగా వోల్ట్ యాంపియర్ రియాక్టివ్. అపారెంట్ పవర్, ఎస్ అంటే అపారెంట్ పవర్ చూడండి, అపారెంట్ పవర్. సో ఆర్ దీన్ని కాంప్లెక్స్ పవర్ అని కూడా అంటారు, రైట్. మరి అపారెంట్ పవర్ని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తామంటే VA వోల్ట్ యాంపియర్స్, లేదా కిలో వోల్ట్ యాంపియర్స్, లేదా మెగా వోల్ట్ యాంపియర్స్. రైట్. ట్రాన్స్ఫార్మర్స్ ఆల్టర్నేట్స్ రేటింగ్స్ ఉంటాయి కదా, KVR MVA. సో అదే ఇది అపారెంట్ పవర్ రేటింగ్ అది, రైట్. ఇప్పుడు వీటి యొక్క ఫార్ములా చూద్దాం. P ఈజ్ ఈక్వల్ టు VI cos θ. ఇక్కడ V అంటే మనం అప్లై చేసిన వోల్టేజ్ యొక్క RMS వాల్యూ, I అంటే కరెంట్ యొక్క RMS వాల్యూ. సో Q ఈజ్ ఈక్వల్ టు VI sin θ, రియాక్టివ్ పవర్ ఫార్ములా. అపారెంట్ పవర్ S ఈజ్ ఈక్వల్ టు VI. అదేవిధంగా మనం పవర్ ఫ్యాక్టర్ కనుక చూసుకున్నట్లయితే కనుక చూసుకున్నట్లయితే cos θ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ వీ గాట్ 3 ఫార్ములాస్. మనకి పవర్ ఫ్యాక్టర్కి 3 ఫార్ములాస్. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు cos θ ఈజ్ ఈక్వల్ టు R బై Z ఈజ్ ఈక్వల్ టు P బై S. వీటిలో ఏ రిలేషన్షిప్ వాడైనా మనం పవర్ ఫ్యాక్టర్ని కనుక్కోవచ్చు. మరి మనం వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ చూసినట్లయితే సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్కి వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనం అప్లై చేసినటువంటి
వోల్టేజ్, ఇది మనం అప్లై చేసిన వోల్టేజ్గా తీసుకుంటే, ఒకవేళ సర్క్యూట్లో ప్యూర్ ఇండక్టర్ ఉంది, ఇండక్టర్ మాత్రమే ఉంది అనుకుంటే అప్పుడు మన కరెంటు ఏ విధంగా ఉండేది, ఈ విధంగా అంటే ఎగ్జాక్ట్గా 90 degrees లాగింగ్లో ఉండేది. ఇది I of t ఫర్ ప్యూర్ ఎల్ సర్క్యూట్కి, ప్యూర్ ఎల్ సర్క్యూట్కి ఇది. ఇప్పుడు మనకి కానీ మన సర్క్యూట్ ప్యూర్ ఎల్ సర్క్యూట్, రెసిస్టర్ కూడా ఉండటం వల్ల ఈ వేవ్ అనేది కొంత ఏంటి ఆరిజిన్ వైపు షిఫ్ట్ అవుతుంది, జీరో వైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చే వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అంటే ఇది వచ్చేసి I of t ఫర్ RL సర్క్యూట్, సిరీస్ RL సర్క్యూట్. అంటే ఇప్పుడు కూడా సర్క్యూట్ లాగింగ్లోనే ఉంది, కాకపోతే లాగింగ్ యాంగిల్ ఇప్పుడు టీటా వచ్చేసి లెస్ దాన్ 90 degrees. అంటే సో I lags, క్లియర్గా చెప్పొచ్చు మనం, I lags V by టీటా లెస్ దాన్ 90 degrees. ఫేజర్ డయాగ్రామ్ మనం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన అప్లై చేసిన వోల్టేజ్, ఒకవేళ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ తీసుకుంటే కరెంట్ ఈ విధంగా ఎగ్జాక్ట్గా 90 degrees లాగింగ్లో ఉండేది. కానీ రెసిస్టర్ ఉండటం వల్ల కరెంట్ ఫేజర్ ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది టీటా, అంటే ఇప్పుడు కూడా కరెంట్ అనేది వోల్టేజ్ తోటి లాగింగ్లో ఉంది. I lags V by టీటా, అంటే రెసిస్టర్ కారణంగా లాగింగ్ యాంగిల్ 90 degrees నుంచి టీటాకి తగ్గుతుంది. కాబట్టి ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్కి RL సర్క్యూట్కి మనం డిఫరెన్స్ గమనించినప్పుడు, ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్లో కరెంట్ అనేది వోల్టేజ్ తోటి 90 degrees లాగింగ్లో ఉంటే, మరి RL సర్క్యూట్లో కరెంటు వోల్టేజ్కి లాగింగ్లో ఉంటుంది కానీ అంత 90 degrees ఉండదు, 90 కంటే తక్కువ యాంగిల్ తోటి లాగింగ్లో ఉంటుంది. ఇది మనకి RL సర్క్యూట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్. సో నెక్స్ట్ సెషన్లో నేను RC RLC తోటి మేము ముందుకు వస్తాను. సో అప్పటి వరకు ఈ కేసెస్ని, ఈ ఫార్ములాస్ని నీట్గా నోట్ చేసుకొని రివైజ్ చేసుకోండి. సో ఇక ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, December 9th అంటే మండే రోజు మరి JLM ఫ్రెష్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఎన్నో కాల్స్ వస్తూ ఉన్నాయి. సో బ్యాచ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, సో బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాం December 9th నుంచి. మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఇంకా ఎవరైనా కోచింగ్ తీసుకోకుండా ఉండి లేదంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ సబ్జెక్ట్ పైన కొంచెం క్లారిటీ లేకుండా ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఈ కమింగ్ బ్యాచ్లో ఎన్రోల్ చేసుకోండి. సో రెండు కూడా, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండు బ్యాచ్లు కూడా మీకు December 9th స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు మీ ప్రిపరేషన్ని సజావుగా కొనసాగించండి. సో ఆ ప్రయత్నంలో భాగంగా సాయి మేధా దిల్సుఖ్నగర్ హైదరాబాద్ ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది. మరి మా విలువైన గైడెన్స్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. సో సదా మీ సేవలో సాయి మేధా దిల్సుఖ్నగర్ హైదరాబాద్. సో వి విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.